అది కొన్ని సంవత్సరాల క్రితం. ఆ వీధులన్నీ చీకట్లను కమ్మేశాయి. ఆకాశం అంతా కాటుకతో తడిసిపోయిందా అనేంత చీకటి. అంతలో ఎక్కడో ఒక చోటు నుండి మినుగురు మినుగురుమంటూ వెలుతురు నడుస్తూ ఉన్నట్టు అనిపించింది. ఏమిటా మినుగురుమనే వెలుగని పైన ఉన్న ముక్కోటి దేవతలతో పాటు ప్రకృతి, చెట్టు, సీమ, గాలి, చీకటి చూడటానికి తాపత్రయపడుతున్నారు. ఆ మినుగురుమనే వెలుగు ఆ వీధి మధ్య చేరేసరికి క్రాంతులు విరజిమ్మే విద్యుత్ మనిషి ఆకారంలో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. తీరా గమనిస్తే క్రాంతి విరజిమ్ముతున్నది ఏ విద్యుత్ దీపమో మినుగురు పురుగుల గుంపో కాదు, ఓ అందమైన యువతి. ఆ అందమైన యువతి కనులలో నుండి, చెంపల్లో నుండి, తను ధరించిన వస్త్రం నుండి మినుగురుమనే విద్యుత్తులా క్రాంతి ఓయలపోతుంది. ఆ యువతి అందాన్ని చూసి ముక్కోటి దేవతలు కనురెప్పవేయకుండా కనులకు విందు చేస్తున్నారు. చెట్టు, చీమ, గాలి, నీరు, భూమి ఇంతటి అందాన్ని చూస్తున్నామా అని సంబరపడిపోతున్నారు. ఆ యువతి చెప్పులు లేకుండా నడక సాగిస్తుంది. ఆమె పాదాలకి ఒత్తిడి తగలకుండా భూమి తనను తాను మరింత మృదువుగా మార్చుకుంటుంది. తను తాకాలని గాలి కుతూహలపడుతూ వేగాన్ని అందుకుంది. ఆ చిత్రం ముక్కోటి దేవతలకి, ముల్లోకాలకి కనుల విందుగా మారింది. ఆ గాలి ఆ అందమైన యువతి చెంపలు నిమరాలని వేగం అందుకోవడం వలన ఆ వీధుల్లో ఉన్న ఒక ముళ్ళు ఎగిరి ఆ యువతి ఎడమ కాలు కింద పడి గుచ్చుకుంది. ఆ యువతి పాదం నుండి ఒక బొట్టు రక్తం భూమి మీద పడింది. ఆ ముళ్ళు చేసిన గాయం నొప్పితూ ఆ యువతి బాగా పెద్దగా అరిచింది, చాలా బాధతో. ఒక్కసారిగా మా బాధను చూసి ముక్కోటి దేవతలకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ ముళ్ళు పైన, వేగంగా వీచిన గాలిపైన. ముక్కోటి దేవతలు కోపంతో రగిలిపోతున్నారు. ఆ ముళ్ళు, ఆ గాలి దేవతల కోపం చూసి బిక్కురు బిక్కురుమంటున్నవి. దేవతలకి అంతలోనే ఒక సమాధానం కలిగి శాంతించి, అంతటి అందమైన యువతి పాదాలు తాకి మీరు అదృష్టం చేసుకున్నారని ఆ ముళ్ళుని, ఆ గాలిని దేవతలు ఆశీర్వదించారు. ఆ యువతి ఎడమ పాదం నుండి పడిన రక్త బొట్టుని గులాబీ పువ్వుగా, ఆ గులాబీ పువ్వుని వెళ్ళవెళ్ళ కాపాడే గులాబీ చెట్టుకుండే ముళ్ళుని, ఆ గుచ్చుకున్న ముళ్ళుని జన్మించమని, ఆ గులాబీని వికసించడానికి అనువుగా వీచే గాలిగా జన్మించమని ఆ వేగంగా వీచే గాలికి వరమిచ్చారు. ఆ మూడింటికి ఆ ముక్కోటి దేవతలు అలా వరమిచ్చారు. అలా గులాబీ పువ్వు పుట్టింది.